ఈ చిట్టిలా ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ అన్నంట. హలో మావా బ్రోస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇక ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా కాలేజ్ కే పోతున్నా. ఇక కాలేజ్ కి వచ్చిన తర్వాత క్లాస్ ఏం కాలేదు, ఇక ఖాళీగా ఏం కూర్చుంటా అని చెప్పేసి నాదొక రికార్డ్ ఇన్కంప్లీట్ ఉంటే అది రాసుకుంటూ కూర్చున్నా. ఇక తర్వాత మమ్మల్ని సడన్ గా మా సార్ వాళ్ళు ల్యాబ్ లకి అయితే తీసుకుపోయారు. ఇక ఏదైనా ఎక్స్పెరిమెంట్లు చేపిస్తారో లేకపోతే వేరే ఏదైనా క్లాసులు చెప్తారేమో అని నేనైతే అనుకున్నుంటి. కాకపోతే ఈ ల్యాబ్ లో కూడా మమ్మల్ని ఖాళీగానే కూర్చోబెట్టిర్రు. ఇక మళ్ళా ఖాళీ కూర్చొని ఏం దొబ్బించుకుంటామని చెప్పేసి అదే రికార్డ్ రాసుడు కంటిన్యూ చేసిన. ఇక తర్వాత మా క్లాస్ గర్ల్స్ కొందరు నా దగ్గరికి చిట్టీలు అయితే తీసుకొని వచ్చిర్రు. ఈ చిట్టీలల్లో మా క్లాస్ లో ఉన్న గర్ల్స్ బాయ్స్ అందరి పేర్లు అయితే ఉన్నాయి. ఇక ఈ చిట్టీలు అన్నిట్ల నుంచి నేను ఒక చిట్టి తీయాలి, అలా ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి నేను ఎల్లుండి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇక ఈ చిట్టీల సంగతి ఏంది, అట్లనే గిఫ్ట్ ఎల్లుండి ఎందుకు ఇవ్వాలంటే ఇంకా కొన్ని రోజుల్లోనే మా డిగ్రీ లైఫ్ అయితే అయిపోబోతుంది. అందుకని ఎల్లుండి కాలేజ్ లో సిగ్నేచర్ డే అయితే పెట్టుకున్నాం. ఆ రోజు మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరం ఒకరి టీ షర్ట్ల మీద ఒకరు సిగ్నేచర్లు పెట్టుకుంటాం, అట్లనే ఒకరికొకరం గిఫ్ట్ ఇచ్చుకుందాం అని కూడా అనుకున్నాం. అందుకే ఆ చిట్టీలు అయితే రాసుకున్నాం. ఇక సిగ్నేచర్ డే రోజు మాకు కావాల్సిన టీ షర్ట్లు ప్రింట్ చేసుకోనికి నేను మా దోస్తుగాళ్ళు అయితే ఒక షాప్ కి అయితే పోయినాం. ఇక మేము అందరం అక్కడనే కూర్చొని మాకు కావాల్సిన డిజైన్ తోని టీ షర్ట్లు అయితే ప్రింట్ చేయించుకున్నాం. ఇక మేము ఏ విధమైన టీ షర్ట్లు తీసుకున్నాం, అట్లనే మా సిగ్నేచర్ డే ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, అట్లనే నా చిట్టీలు వచ్చిన వ్యక్తికి నేను ఏ విధమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నా అనేది తెలుసుకోవాలంటే ఎల్లుండి దాకా ఆగాల్సిందే. ఇక ఎల్లుండి కలుద్దాం మరి, బాయ్.